జస్ట్ ఫినిష్ గైస్. ఎలా ఉన్నా ఫ్యామిలీ నేను అనుకొని మీరందరూ చాలా చాలా మంచిగా ఉంటారు. మొత్తానికి అయితే ఈ వీడియోలో అయితే ఈరోజు మన కాడ ఏం వర్క్ లేదు. సో అలానేసి నేనైతే మా షాప్లో అయితే వచ్చేసినాము. సో ఇక్కడైతే ఏమైనా చిన్న వర్క్స్ ఉంటే ఇప్పుడైతే నేను చేసుకుంటాను, ఎందుకంటే కూర్చొని బోర్ అవుతుంది. సో అలానేసి ఇప్పుడు ఏదో ఒక వర్క్స్ అయితే మనం షాప్లో చేసుకుందాం, ఏమైనా వర్క్ ఉంటే మన కాడ. మొత్తానికైతే ఇప్పుడైతే ఈ వీడియోలో మా షాప్లో ఏమైనా వర్క్స్ ఉన్నాయనేసి ఒకసారి అయితే మా అన్నయ్య దగ్గర నుంచి అయితే అడుగుదాము. అన్నయ్య, ఇప్పుడు షాప్లో నా కోసం ఏమైనా వర్క్స్ ఉన్నాయా? సో ఇది ఇప్పుడైతే పౌడర్స్ అనేవి షెల్ఫ్లో అయితే తొందరగా అరేంజ్ చేయాలి. సో ఇవన్నీ అయితే నా బ్రదర్ అయితే ఇక్కడ అరేంజ్ చేయమని. సో ఇది ఒక చిన్న వర్క్ అయితే నేను చేయొచ్చు. సో అలాంటి ఈ వర్క్ అయితే ఇప్పుడు నేను చేస్తున్నాను. ఇక్కడైతే షెల్ఫ్స్లో అన్ని పౌడర్కి సంబంధించి బాక్సెస్ అయితే అరేంజ్ చేసేస్తున్నాము. సో అండ్ ఇంకోటి నా అన్నయ్య అయితే ఇంకోటిసారి అయితే మన కోసం స్నాక్స్ అయితే తెచ్చిండు. సో టమాటోస్ అయితే తెచ్చిండు. సో ఇప్పుడు ఇవన్నీ టమాటోస్ని అయితే తొందరగా మన కడుపులో అయితే వేసేద్దాం. ఇప్పుడైతే షాప్స్లో వచ్చిన ఎస్ఎస్ ప్రైమ్ పెన్స్. సో ఇవన్నీ అయితే ఎప్పుడు తీసుకుని వచ్చారు. సో అలానేసి వీటి గిన్న అరేంజ్ చేసేస్తాము. ఇప్పుడైతే ఉట్టి బ్లూ పెన్స్, సో బ్లాక్ పెన్ గిన్న తేవాలి. సో అలానేసి ఇప్పుడైతే బ్లూ పెన్ తెచ్చినాం కదా. సో వీటన్నిటిని తొందరగా ఇక్కడ ఒక షెల్ఫ్ అయితే ఉంది. సో దాంట్లో అరేంజ్ చేసేస్తాను. బాక్స్ అయితే తెచ్చినాం. అండ్ ఇంకా కొన్ని పెన్స్ అయితే ఆల్రెడీ ఉన్నాయి. సో అలానేసి కొంచెం తక్కువ తెచ్చినాం, 10 బాక్సెస్ అయితే తెచ్చినాం. సో ఇప్పుడు తొందరగా ఇవన్నిటిని అయితే ఇక్కడ అరేంజ్ చేసేద్దాం. అయితే ఇక్కడైతే ఈ సోప్స్ అయితే ఇప్పుడు మా అక్కడ ఉండే షెల్ఫ్ అంతా ఎంటీ అయిపోయింది. సో అలాంటి దీంట్లో అరేంజ్ చేద్దాం. సో మెసూర్ శాండిల్ సోప్స్ అయితే ఇక్కడ అరేంజ్ చేయాలి. సో తొందరగా ఇవన్నీ అన్నీ అయితే సోప్స్ ఇక్కడ అరేంజ్ చేసేద్దాం. సో ఈ సైజ్ మెసూర్ శాండిల్ సోప్. సో తొందరగా ఇవన్నిటిని అయితే అరేంజ్ చేసేద్దాం. సో మొత్తానికి అయితే ఇప్పుడు ఈ పెద్ద సోప్ అయితే అరేంజ్ చేసేసినాం కదా. సో ఇప్పుడు ఇట్లాంటివి చిన్న సోప్స్ అయితే ఈడ అరేంజ్ చేసేద్దాము. మొత్తానికి అయితే ఇప్పుడు షెల్ఫ్ అంతా మెసూర్ శాండిల్ సోప్స్ నుంచి అయితే నేను నింపేసినాను. సో మొత్తానికి అయితే ఇప్పుడు ఈరోజు అయితే నేను ఇంతే చేస్తాను గైస్ మా షాప్లో అయితే. సో మొత్తానికి నేనైతే చేయాలని చెప్పినాను. అంటే మా మమ్మీ అయితే నువ్వు ఎందుకు చేస్తావు అని చెప్పింది, డ్రాయింగ్స్ చేసుకో అని చెప్పింది. కానీ ఆయన నాకు ఈరోజు డ్రాయింగ్ చేయబుద్ధి కాలేదు. అండ్ అలాగే స్కూల్స్తో వినా ఈరోజు నాకు హోంవర్క్ అయితే ఇవ్వలేదు. 26 జనవరి వస్తుంది కదా. సో దానికి సంబంధించి ప్రిపరేషన్స్ అయితే చేసుకుంటున్నాము స్కూల్స్లో. సో అలానేసి ఏం హోంవర్క్స్ అయితే ఏమి ఇవ్వలేదు. చూసేసినారు కదా. సో ఇప్పుడైతే నేను ఏమేమి అరేంజ్ చేసినాను. సో ఇప్పుడైతే నా అక్క అయితే ఒక ఉత్తపం చేస్తుంది. సో అది ఏ విధంగా చేస్తారు ఒకసారి అయితే చూపెడతాను. ఉత్తపం కాదు, అప్పం అయితే చేస్తారు. సో ఒక్కసారి అవి ఏ విధంగా మొత్తం ప్రాసెస్ అయితే వీడియోలో మీకు చూపెడతాను. సో అవి కొంచెం డిఫరెంట్గా చేస్తుంది అక్క అయితే చెప్తుంది. సో ఒక్కసారి అయితే వెళ్ళి చూద్దాం గైస్. సో ఏం చేస్తుందని డిఫరెంట్గా. ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు? అప్పే చేస్తున్నాను. నువ్వు ఏదో డిఫరెంట్గా చేస్తావని అన్నయ్య వచ్చి ఇప్పుడు నాకు చెప్పి ఉండు. సో
ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుంది నాకు, అంత సేమే ఉంది. వెజిటేబుల్స్ అవే కానీ సేమ్ కాదు. నార్మల్ అప్పే మనం ఉప్మా రవ్వతో చేస్తాము, కానీ ఇది నేను చేసి సజ్జల పిండి. సజ్జల పిండి దాని ఎక్కువ పర్ల్ మిల్లెట్ అంటారు ఇంగ్లీష్లో, దాని ఫ్లోర్తో చేస్తుంది. దీంట్లో ఏమేమి వెజెస్? జింజర్, కొరియాండర్, ఆనియన్, క్యాప్సికమ్, క్యారెట్, ఇంకా మీ ఇష్టమైన మీరు ఏ వెజిటేబుల్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. సజ్జల పిండి దాని బాగానే వస్తుంది టేస్ట్. చూద్దాం, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం కదా. దీన్ని దేంట్లో కుక్ చేస్తావు? దాని మోల్డ్లోనా? సో ఇది దాని మోల్డ్ చూడు ఇలా ఉంటుంది, దీంట్లో చేసి. సో ఇది ఇప్పుడైతే దీంట్లో అయితే చేసేటప్పుడు నేను మీకు ఇంకోటిసారి చూపెడతాను. సో దీంట్లో ఇప్పుడు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళి నాకు డిస్టర్బ్ చేయి. బ్యాటర్లో ఏమేమి చేస్తారు ఒక్కసారి చెప్పి. బ్యాటర్లో నార్మల్ సాల్ట్, కొంచెం చిల్లీ పౌడర్, బ్లాక్ పెప్పర్, అంతే. ఈ వెజిస్ యాడ్ చేసేసాను. పెరుగు అది మన పిండి కలిపేటప్పుడు యాడ్ చేయాలి, ఇప్పుడు యాడ్ చేయకూడదు. తర్వాత కొంచెం ఇది ఓమా అంటారు తెలుగులో, కొంచెం బేకింగ్ సోడా ఉంటుంది, అది వేయాలి. జస్ట్ ఇదేనా బేకింగ్ సోడా? బేకింగ్ సోడా ఎస్. ఇది కొంచెం యాడ్ చేసేసాను. సో ఇది ఇప్పుడైతే వీటిని కుక్ చేసేటప్పుడు మీకు ఇంకోటిసారి అయితే చూపెడతాను. ఇప్పుడైతే ఫైనల్గా దీంట్లో ఈ బ్యాటర్ అయితే వేసేస్తున్నాము. జల్దీగా అయితే మన అప్పలు అయితే రెడీ అయిపోయినాయి. సో ఇవి అయితే ఎక్కువ ఫ్లఫీగా అయితే కాలేవు. దాని రీజన్ ఏంటి అంటే ఇవి మనం సజ్జల పిండితో చేసినాం కదా, సో అలా అనేసి సో ఈ టేస్ట్ అనేది చాలా అంటే చాలా అదిరిపోయింది. సో మొత్తానికి అయితే టేస్ట్లో అయితే ఇవి రేటింగ్ అయితే 10/10 అయితే వస్తుంది. సో టేస్ట్ కోసం అండ్ అలాగే హెల్త్లో కినా చాలా గుడ్ అయితే ఉంటుంది. మొత్తానికి అయితే ఇప్పుడైతే ఈ వీడియోలో ఇంతే గైస్. సో మీ అందరికైతే వీడియో నచ్చింది అనుకుంటాను. సో మొత్తానికి ఈ వీడియోలో అయితే నేను మా ఇంట్లో ఉన్న వర్క్స్ కానీ సో అవన్నీ కొంచెం చేసుకుంటా మీకు అయితే వీడియో అయితే చూపెట్టినాను. అండ్ అలాగే ఈరోజు అయితే మీకు ఒక కొత్త డిష్ అనేది తెలుసుకున్నారు అనుకుంటాను. ముందు నుంచి తెలుసా అంటే ఈ పిండితో నేను అప్పలు చేయొచ్చు అనేసి. సో మొత్తానికి అయితే ఇవి కొంచెం అంటే ఫ్లఫీగా అంటే ఎక్కువ లావుగా ఇట్లా మొత్తం ఉబ్బలేవు. సో అట్లా అయితే కొంచెం చూడడానికి మన అప్పాలక ఉంటుంది, కానీ ఇదైతే కొంచెం వేరే వెరైటీ లెక్క అయితే వచ్చింది. సో అది పిండి రీజన్ గైస్, కానీ ఇవైతే హెల్త్ కోసం కానీ సో టేస్ట్లో కానీ చాలా మంచిగా అయితే ఉన్నాయి. సో ఇప్పుడైతే ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను. సో ఈ వీడియోలో ఇంతే గైస్. సో వీడియో నచ్చిన వాళ్ళు వీడియోకి లైక్ చేసేయండి, మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేసేయండి. టాటా బాయ్ బాయ్.